ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఓం నమో వెంకటేశాయ. ఆ స్వామివారి భిక్షతో ఇన్ని సంవత్సరాలు మీ ముందు ఇంకా ఇంత ఫిట్గా ఉన్నాను. ఈ మధ్య నాకు ఆయన వేషం వేసే ఒక అద్భుత అవకాశం నాకు వచ్చింది. ఏడుకొండలవాడ వెంకటరమణ, అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి సంవత్సరం నేను వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను వారి కాళ్ళ మీద పడి. కారణం, ఆయన నాకు వైకుంఠ ఏకాదశి రోజున ఒక కొడుకునిచ్చారు. అందుకని ఎన్ని సంవత్సరాలైనా అసలైనా నేను ఆయన అణువుని, ఆయన కాళ్ళు కింద ఉండే ఒక చిన్న అణువుని. సో ఆయనతో నేను పెరిగాను, ఆయన నన్ను పెంచారు. ఇలాగే మీరందరూ కూడా ఇప్పుడు నేను చేసుకున్న దర్శనం మీ అందరూ చేసుకున్నట్టుగా భావిస్తూ మీరందరూ ఆ స్వామివారి దర్శనం చేసుకుని పునీతులు కావాలని, మహా ఆనందంగా జీవితంలో ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఏర్పాట్లు చాలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పకడ్బందీగా, అద్భుతంగా, చాలా పద్ధతిగా ఏర్పాటు చేశారండి. చాలా వీలైనంత మంది, ఎక్కువ మందికి ఈసారి దర్శనం దొరుకుతుందని, మరి ముఖ్యంగా వైకుంఠ దర్శనం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉంటాయి అందరికీ. ఎందుకంటే ఏర్పాట్లన్నీ అలా ఉన్నాయి. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. దేవస్థానం వారికి నమస్కారం.